మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దోచిందెంత దాచిందెంత గులాబీ అవినీతి గుట్టుపై ప్రభుత్వం ఫోకస్. అంటే ఇప్పుడు అంటే వీళ్ళది వదిలేస్తాం కానీ అంటే ఇక్కడ వీళ్ళు దోచుకున్నారు, కబ్జాలు చేసిరు, చాలా చేసిరు. ఒకవేళ ఇదే టైప్లో అక్కడ సైడ్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? చాలా చాలా కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్ అయినా కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి రీకాల్ మెథడ్ ఉంటుంది కొన్ని ఏరియాస్లో. ప్లస్ 4 year సిస్టమే ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఆ లీగల్ పొలిటికల్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. పొలిటికల్ ఎలక్షన్ ప్రాసెస్ ఓవర్ నైట్ అపాయింట్మెంట్ ఉండవు. నేను తండ్రిగా నా కొడుకు నేను పొలిటిక్ ఇస్తామని ఉండదు. అదొక సిస్టమేటిక్ ఉంటుంది. సో అందరూ ప్రజల దగ్గరికి పోయి ఎన్నుకోబడి రావాలి. వస్తేనే పబ్లిక్ మ్యాండేట్ తోనే గెలుస్తేనే. ఇప్పుడు అక్కడ మా ప్రెసిడెంట్ ఉంటే దేశం మొత్తం ఓటు చేస్తుంది. డైరెక్ట్ ఓట్, దట్ సింగిల్ ప్రెసిడెంట్. సో అట్లా ప్రెసిడెంట్ ఎలక్ట్ అవుతారు. ఇక్కడ అట్లా కాదు కదా. ఎమ్మెల్యేలు గెలిస్తే వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే విల్ బికమ్ చీఫ్ మినిస్టర్, వన్ ఆఫ్ ద ఎంపీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఓన్లీ గవర్నరే కదా అక్కడ, ఓన్లీ గవర్నర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. బట్ మిగతా అంతే ప్రజాస్వామ్యంలో అందరూ వాళ్ళు ప్రజల ముందు వచ్చి మాట్లాడతారు. నేను ఈ సమస్య ఉంటే దీన్ని ఏ రకంగా నేను తీర్చగలుగుతా అని అందరు లైన్గా నిలబడి ఒక ప్రజెంటేషన్ చేస్తారు. అందులో అడ్వాన్స్మెంట్ అయ్యేది ఏంటంటే మంచి ప్రజెంటరు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ముందుకు వచ్చి మాట్లాడి చెప్పగలిగితేనే వాళ్ళకే ముందుకెళ్తారు. అటువంటి వాళ్ళే ఎలక్ట్ అవుతారు. అంటే పబ్లికల్లీ ఎలక్టెడ్ పీపుల్ కాబట్టి దట్ కూడా డైరెక్ట్ ఓటింగ్, ఎస్పెషల్లీ డైరెక్ట్ ఓటింగ్ దగ్గర గెలిచారు కాబట్టి అది ఉంటాయి. సో ఇక్కడ ఉన్న సిస్టమ్తో చాలా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇట్లా చేసినటువంటి భూదందాలకు కొన్ని రాజకీయ నాయకులు కూడా యథేచ్ఛగా తిరుగుతారు. వాళ్ళ మీద కేసులు ఉండయి, వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు కూడా మోపబడాయి. కోర్టులో కూడా పోయినా కూడా కేసులు నిలవయి. సో ఇలాంటి పరిస్థితే ఇప్పుడు అక్కడ వస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయమంటారు. 100% ఖచ్చితంగా ముందు చేయడానికి ఇలాంటి రూల్ మన ఇండియాలో ఎందుకు రాలేకపోతే? అదే చెప్పాను కదా ఫస్ట్ బిగినింగ్లో. ఏమిటంటే మనం ప్రజలంతా ఉండి లా పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అక్కడ లా మేమంతా వెళ్ళింది లా పెట్టిన తర్వాత వెళ్ళాం. ఇప్పుడు చేంజ్ లేదు. అక్కడికి వెళ్తే వీ హావ్ టు అబాయిడ్ ద లా. ఫస్ట్ ప్రిపేర్ అవుతాం. అక్కడ ఏంటంటే పనిష్మెంట్ ఎట్లుంటుంది, ఫైన్లు ఎట్లుంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాని రకంగా అడ్జస్ట్ అవుతాం. ఇంటికి ఫారెన్ లేదు. అక్కడ పుట్టిన వాళ్ళు కూడా కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ అవి చేస్తారు. కానీ ఎస్పెషల్లీ ప్రజల కోసం చేసే కార్యక్రమాలలో మాత్రం మనం ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శక. ప్లస్ మనం మనం ఇక్కడ పర్మనెంట్గా రాలేదు, టర్మ్ బేస్గానే వచ్చాం. అంటే 5 ఏళ్ళు, అక్కడ మా దగ్గర 4 ఏళ్ళు. 5 ఏళ్ళ లోపల మనం ఏం చేయగలిగితే ప్రజలకు చేయాలి. తర్వాత అక్కడ 2 terms, అంటే ఒక ప్రెసిడెంట్ 2 సార్లు ఉండాలి. తర్వాత నుంచి అంటే చేయరు అక్కడ. సో దట్ ఏంటంటే ఆయన 8 ఏళ్ల లోపల ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన పోతారు. ఇంకోటి అక్కడ పార్టీ సిస్టమ్ 2 మేజర్గా పార్టీస్ ఉండేది, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలా పార్టీస్ ఉంటాయి. మీకు డెమోక్రసీ డిఫరెంట్గా నడుస్తుంది కాబట్టి సో ఏది నడిచినా చివరికి ఎలక్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని మనం ప్రజల కోసం పనిచేయాలి. తర్వాత మన లాస్ట్ గవర్నమెంట్స్లో కూడా ఎటువంటి ఎమ్మెల్యేల బేరసారాలు అయినాయో అందరూ చూశారు, గమనించారు. ఇవన్నీ హిస్టరీని మనం ఇది చేయలేం కదా. ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి క్రానాలజికల్ ఆర్డర్గా మనం చేశామో, ఇన్ ద సిమిలర్ లైన్స్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏమైతే చరిత్రలో ఉన్నాయో అట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరిగిన కార్యక్రమాలు కూడా అన్నీ ఓపెన్గానే జరుగుతున్నాయి. సో దాన్ని అంతా కూడా కులంకుషంగా అనాలిసిస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత బిజీ ఉండి టైం లేకుండా ఉండొచ్చు, కానీ తెలంగాణ ఎన్ఆర్ఐస్ మాత్రం చాలా టైం ఉంది. అంటే సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళకి వీకెండ్ వస్తే కూడా ఇక్కడ ఉన్నది ఏం జరుగుతుంది అనే తపన ఉంటుంది. ఏదో రకంగా ఇక్కడ జరుగుతున్నదని సునిశ్చితంగా చూస్తున్నారు. ఏ చిన్న చేంజెస్. ఇంకోటి ఇప్పుడు వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో మీరు ఇప్పుడు అంతకుముందు ఫోన్ చేయాలంటే $5 ఉండేవి మినిట్కి, ఇవాళ ఫ్రీ. మీరు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే ఈ ఒక్క దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా చిన్న ఐలాండ్ కంట్రీకి కూడా మీరు ఫ్రీగా ఫోన్ చేయగలుగుతున్నారు. సో అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత, లింక్డ్ఇన్ వచ్చిన తర్వాత చాలా ఓపెన్ అప్ అయింది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక రూరల్, ఒకప్పుడు హైదరాబాద్ వల్ల కరీంనగర్ పెద్దపల్లి వాళ్ళే ఎన్ఆర్ఐస్ ఉండేది. ఇవాళ చిన్నగా మా పక్కన ఉన్న కూనారం, ఆ చిన్న విలేజ్ అన్నట్టు, అది హనుమంతన్పేట, రాంపల్లి అన్న విలేజ్ నుంచి కూడా ఎన్ఆర్ఐలు ఇంటికొకడు ఉన్నారు. అంతమంది వెళ్ళిన చదువుకున్న ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఉంటారు? ప్రపంచాన్ని చూస్తున్న ఆలోచన విధానమే వేరు ఉంటుంది. మరి అటువంటి సమాజంతో ఉన్నప్పుడు నేను పాలిటిక్స్ ఎట్లా చేయాలి? ఒక పొలిటీషియన్గా ఎడ్డోళ్ళు లేరు కదా. నేను అంతమంది ఉన్న వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు కేసీఆర్ గారు లర్న్ చేసింది అదే కదా, చెప్పింది అదే కదా, ప్రజలు చాలా తెలివి కలవాలని. అంటే తెలియడానికి నేర్చుకోవడానికి ప్రజలు తెలివికుంటేనే రాష్ట్రం తెచ్చుకున్నారు కదా. తెలివి ఉన్నారని చెప్పేసి కూడా మళ్ళీ ఈయన పొరపాటు చేసిండు, అదెంతవరకు కరెక్ట్? అదే రాష్ట్రం తెచ్చుకునే క్రమంలో మనం వాళ్ళ ఉద్యమమే కదా. ఉద్యమంది వేరు. అంటే ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పాలించిండు, ప్రజలు ఇట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఆయనకు తెలిసి కూడా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఒడిగట్టిండు అని అంటే ఈయన తెలివిమంతుడు అని అనుకుంటా. అంటే ఇప్పుడు
చైర్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అహం వస్తుంది. అది దాని ద్వారా కొన్ని అనేది ఒకటి అడ్డు వస్తుంది, దాని ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది చివరికి ఇప్పుడు ఈ రూపకంగా రిజల్ట్స్ రూపకంగా బయటకు వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత మనకు అమెరికాలో కానీ ఇంకా అవుట్ కంట్రీస్లలో ఉన్నటువంటి లా ఏదైతే ఉందో ఆ లా మనము ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది? అంటే అడాప్టబిలిటీ ఇంతకుముందులాగా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అనే అవసరం లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు అంటే సిస్టమ్ ఎకో సిస్టమ్. ఇప్పుడు ఒకప్పుడు మోడల్ ఇప్పుడు ఉంది, చెప్తే అర్థం చేసుకుంటారు. ఒకప్పటి అంటే జనరేషన్ అంటారు కదా, జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐ వీళ్ళ పిల్లలు అమెరికా వెళ్తున్నారు కదా, పిల్లలు వేరే దేశాలకు వెళ్తారు కదా, చూస్తారు కదా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి చెప్తే మార్పు ఉంటుంది, అవకాశం ఉంటుంది. రిజిడ్గా ఉండేది తక్కువ ఉంటారు, మనం అడాప్ట్ చేసుకుంటున్నాం సమాజంలో. సో దానికి ఎడ్యుకేట్ చేసినాం అనుకోండి, అంటే త్రూ ఎడ్యుకేషన్ ద్వారానే అడాప్టబిలిటీ వస్తుంది. మనకి ఎక్కడ మేము అమెరికా వెళ్ళాము, మాకు ఎడ్యుకేషన్ ఉంటేనే కదా ఆ రూల్స్ లాస్ ఫాలో అయ్యేది. మీకు తెలిస్తే మాకు అమెరికాలో లా ఫార్మ్ ఉంది. సో మేము లీగల్ సిస్టమే నడిపిస్తున్నాం అమెరికాలో. అంటే ఇంటరాక్ట్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్తో పనిచేస్తున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీతో పనిచేస్తున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్తో పనిచేస్తున్నాం. మాకు తెలుస్తాయి కదా, ఒకప్పటిలాగా లేదు కదా మోడల్లో. సో ఆ ఎడ్యుకేషన్ రావాలనే కోరుకుంటున్నాం. వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే చాలా గొప్పగా జరుగుతుంది. దాని ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంతే. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే తీసుకుంటారు వాళ్ళు.